ऐश्वर्यमिन्दुमौळेः ऐकात्म्यप्रकृतिकाञ्चिमध्यगतम् ऐन्दवकिशोरशेखरम् ऐदम्पर्यञ्च నిగమానాం. చంద్రశేఖరుని ఐశ్వర్యము అమ్మవారే. అతని వలె బాలచంద్రుడిని శిరస్సున దాల్చియున్నది. వేదముల యొక్క తాత్పర్యము జీవైశ్వర్యైక జ్ఞాన హేతువు అయిన ఆమె కాంచీపురమున ఉన్నది. ఐశ్వర్యమనగా ఈశ్వరత్వము. అది ఈశ్వరుని వద్ద ఉన్నప్పుడే అతడు ఈశ్వరుడు అగును. ఐశ్వర్యము లేనివాడు ఈశ్వరుడు అగునా? అమ్మవారు వలనే ఈశ్వరునికి కీశ్వరత్వము వచ్చినది. ఆమె లేని ఎడల అతనికి కీశ్వరత్వమే లేదు. ఈశ్వరుడు అనగా ప్రభువు. దాసులున్నచో ప్రభువు ఉండును. దాసులే లేనుచో ప్రభువు ఎట్లు అగును? ఎవరికతడు ప్రభు అగును? అమ్మవారు శివునకు దాసురాలు. దాసి అగు అమ్మవారికి శివుడు ప్రభువు. కావున అమ్మవారి వలన అతనికి ఈశ్వరత్వము ఏర్పడినది. ఐశ్వర్యమనగా బ్రహ్మాండ శరీరత్వము అనగా బ్రహ్మాండమునే శరీరముగా కలిగియుండుట. బ్రహ్మాండము ఎంతయు అమ్మవారే కదా. ఆ దేవీ రూప బ్రహ్మాండము శరీరముగా గలడు. ఈశ్వరం త్వం శంభోహో అని సౌందర్యలహరిలో అమ్మవారు శివుని శరీరమని చెప్పి ఉన్నారు శంకరులు. బ్రహ్మాండము యొక్క పైభాగముపై ఆకాశమున చంద్రుడు ఉండును. ఆ నీలాకాశమే అమ్మవారి శరీరమునందలి శిరస్సు. ఆ ఆకాశ శిరస్సున మొగలరేకు వంటి చంద్రరేఖ అమ్మవారు అలంకరించుకొని ఉన్నది. అమ్మవారు ఐందవ కిషోర శేఖరం అయినది. కావున చంద్రమౌళి యొక్క ఈశ్వరత్వము బ్రహ్మాండ రూపిణి అయిన అమ్మవారి మీద ఆధారపడి ఉన్నది. దాదాపు అన్ని జగద్గురు పీఠాలలో చంద్రమౌళీశ్వరుడు ఉన్నాడు. ఆ పీఠములకు ఐశ్వర్యమంతయు అమ్మవారే, అమ్మవారిదే. ఐశ్వర్యము లేని నాడు పీఠములు ఉండవు. ఈశ్వరుని శక్తి ఐశ్వర్యము. ఐశ్వర్యము అనగా అమ్మవారు. ఆమె బ్రహ్మాండ రూపిణి. కాంచీ మధ్యమున పొదగబడిన రత్నము అమ్మవారు. కాంచీ అనున్నది దూరము నుండి చూసిన వారి అదృశ్యమైన దాని చేత కాంచికి వెలకట్టబడును. కాంచీనగరం అందలి అమ్మవారిని చూడగా కాంచీనగరము చూచువాడు వరిపోటు కొరకు ప్రాకులాడువాడు. కాంచీపుర సీమయందు కామాక్షి ఉన్నదని ఒకసారి ఆమె కాంచీ మధ్యగత అని చెప్పినారు. అవునా, శ్రీ కామాక్షిదేవి జీవుల యందు ప్రత్యేగాత్మ రూపిణిగా శివుని యందు పరమ రూపిణిగా ఉండి శివుడితోడి ఐకాత్మ్యను రెండిటి కలిగి ఉండి అందరికీ దర్శనం ఇచ్చుచున్నది ఆ కామాక్షి తల్లి. అమ్మవారనగా చంద్రశేఖరుని ఐశ్వర్యము. అతని వలె బాలచంద్రుని శిరస్సును దాల్చి ఉన్నది. వేదముల యొక్క